నమస్కారం, నేను డాక్టర్ శరత్ బాబు నీలగిరి, స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ ఇన్ హైదరాబాద్. ఈరోజు మనకు నీ జాయింట్ పెయిన్ ఎవాల్యుయేషన్ కోసం ఎంఆర్ఐ ఎందుకు అడ్వైస్ చేస్తాము, ఏ కండిషన్స్లో అడ్వైస్ చేస్తామని తెలుసుకుందాం. సో ఎంఆర్ఐ స్కాన్ మనం ఎందుకు చేస్తామంటే సాఫ్ట్ టిష్యూ ఇంజురీస్ని రూల్ అవుట్ చేసుకోవడానికి ప్రధానంగా మనం ఎంఆర్ఐ అడ్వైస్ చేస్తాం. ఎక్స్రేలో మనకి ఫైండింగ్స్ ఫ్రాక్చర్ కానీ ఏది లేదు, నొప్పి ఉంది కానీ ఎక్స్రే ఫైండింగ్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయి, ఆర్ ఎగ్జామినేషన్లో నీ జాయింట్ ఎగ్జామినేషన్లో మనకి ఇన్స్టెబిలిటీ ఒకటి, అంటే లిగమెంట్స్ ఏదైనా టేర్ ఉన్నప్పుడు ఇన్స్టెబిలిటీ లాక్స్గా ఉండడము, నార్మల్ స్టెబిలిటీ లేకుండా ఉన్నప్పుడు ఇంకా ఈ మెనిస్కస్ గురించి కూడా మనం టెస్ట్ చేస్తామన్నమాట. ఈ టెస్ట్లలో ఏదైనా నొప్పి ఉన్నప్పుడు ఈ సాఫ్ట్ టిష్యూ ఇంజరీస్ని రూల్ అవుట్ చేయడానికి మనం ప్రధానంగా ఎంఆర్ఐ అడ్వైస్ చేస్తాం. ఎక్కువగా చూసేది ఎంఆర్ఐలో ఏంటి అంటే మనం ఈ ఏసిఎల్ లిగమెంట్ టేర్ ఇన్స్టెబిలిటీస్ ఉన్నప్పుడు లిగమెంట్ టేర్స్ ఉన్నాయా లేదా అనేది. ఏసిఎల్ ఈ పక్కనుండే 2 లిగమెంట్స్ కొలాటరల్ లిగమెంట్స్ అంటాం, ఈ వెనకాల ఉండే లిగమెంట్ పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అంటాం. ఈ 4 లిగమెంట్స్లో ఏదైనా టేర్ ఉందా లేదా రూల్ అవుట్ చేసుకోవచ్చు ఎంఆర్ఐ వల్ల. తర్వాత మెనిస్కస్ అనే స్ట్రక్చర్స్ ఏంటి అంటే ఈ 2 ఎముకల్ని మనకు షాక్ అబ్జర్బర్స్ లాగా మధ్యలో ఉండి ఇంపాక్ట్ 2 ఎముకల పైన ఎక్కువగా పడకుండా ప్రొటెక్ట్ చేసేవి మెనిస్కస్ అన్నమాట. ఈ మెనిస్కస్లో ఏదైనా టేర్ ఉందా లేదా రూల్ అవుట్ చేసుకోవడానికి మనకు ప్రధానంగా ఎంఆర్ఐ ఉపయోగపడుతుంది. సో ఇన్స్టెబిలిటీ ఉన్నప్పుడు కానీ, నొప్పి ఎప్పుడైతే ఎక్స్రేస్ నార్మల్గా ఉన్న నొప్పి కంటిన్యూస్గా ఉంది, ఇబ్బంది తగ్గట్లేదు అన్నప్పుడు, ఏదైనా అండర్లైనింగ్ పెథాలజీ ఇంకా ఏదైనా కొన్ని ట్యూమర్స్ ఐసోలేట్ చేయడానికి కానీ, కార్టిలేజ్ ఇంజురీ, కార్టిలేజ్లో డ్యామేజ్ ఎంతవరకు ఉంది అది రూల్ అవుట్ చేసుకోవడానికి, మోచిప్ప వెనకాల కూడా మనకు కార్టిలేజ్ అనేది ఉంటుంది, ఆ కార్టిలేజ్లో కూడా డ్యామేజ్ ఉన్నప్పుడు ఇవన్నీ రూల్ అవుట్ చేసుకోవడానికి మనకు ఎంఆర్ఐ ప్రధానంగా ఉపయోగపడుతుంది. అల్ట్రాసౌండ్ అనేది మనకు కొంతవరకు రేడియాలజిస్ట్ అల్ట్రాసౌండ్ అనేది చేస్తారు, అది కొంతవరకు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అందుకొరకు మనకి ఎంఆర్ఐలో ఇవన్నీ రూల్ అవుట్ చేసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంతమందిలో ఈ సైనోవియల్ అనే టిష్యూ, జాయింట్ లోపల ఉండే సైనోవియల్ టిష్యూ ఇన్ఫ్లమేషన్ అవ్వడము, బాగా థికెన్ అవ్వడము, సో దానివల్ల పెయిన్ ఎక్కువగా రావడము, రెగ్యులర్గా వాళ్ళకి స్వెల్లింగ్ ఎక్కువగా ఉండడం, ఇవన్నీ చూస్తూ ఉంటాం. సో ఈ సైనోవియల్ ఇన్ఫ్లమేషన్ ఎంతవరకు ఉంది, సైనోవియల్ టిష్యూలో ప్రాబ్లం ఏదైనా ఉందా రూల్ అవుట్ చేసుకోవడానికి కూడా మనకి ఎంఆర్ఐ ఉపయోగపడుతుంది. సో ప్రధానంగా ఎంఆర్ఐ అనేది మనకు సాఫ్ట్ టిష్యూ ఇంజురీస్ని రూల్ అవుట్ చేసుకోవడానికి, సో ఈ ఇంజురీ ఉన్నప్పుడు ఎంఆర్ఐ చేసుకుని దానికి మనకి ఏ ఇబ్బందులు ఉన్నాయని ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు. సో ఏదైనా నీ ఇంజరీ ఒక 2 వారాల తర్వాత కూడా నొప్పి ఎక్కువగా ఉంటుంది, బోని ఇంజరీ లేనప్పుడు ఇబ్బంది ఎక్కువగా ఉంది నడవడానికి కానీ, లేకపోతే కాలు ముడిచి చాపడానికి నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు డెఫినెట్గా ఎంఆర్ఐ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఎంఆర్ఐ చేసి రూల్ అవుట్ చేసుకుని దానికి ప్రాపర్గా ట్రీట్ చేసుకోవడం అవసరం.